ఓకే స్టార్ట్. అమ్మా, ఈ బాప్టిజం అనేది నువ్వు వాక్యముతో గ్రహించి నీకు నువ్వుగా అర్థం చేసుకొని తీసుకుంటున్నావా, లేదా మీ అమ్మో సేవకుడిగా నేను ఇట్లా సూర్య బ్రదరు ఇంకొకరు బలంత పెట్టబట్టి నువ్వు తీసుకుంటున్నావు? కొంచెం పెద్దగా చెప్పాలి అదంటే కూడా నీ ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నావా? ఓకే. ఈ బాప్టిజం తీసుకున్న తర్వాత మనసులో వైపు చూస్తావా, దేవుని వైపు చూస్తావా? దేవుని వైపు చూస్తావా? ఓకే. సరే, బాప్టిజము తీసుకున్న తర్వాత దేవునికి, సంఘానికి, సేవకునికి లోబడి వాక్యానికి జీవించగలవా? జీవించగలుగుతావు. ఒకవేళ బాప్టిజం తీసుకున్న తర్వాత కొన్ని శోధనలు, కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు, కొన్ని ప్రతికూలతలు ఎదురవచ్చు. వాటికి రాజీ పడతావా? వాటిని ఎదిరించి జయిస్తావా? జయిస్తావు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఎంతకాలం ఈ భక్తిలో కొనసాగుతావు నువ్వు? మరణం వరకు. దేవుడిని దీవించండి కాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రార్థన మీ ఎవరైనా చేయగలరా? ఒకసారి ఆ ప్రార్థన చేసే మనిషి మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి, ఉన్నతడానికి వందనములు చెల్లిస్తున్నాము నాయన. మహాకాశములు పట్టజాలను తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, నీ కుమార్తె తండ్రి శృతిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. నీ కుమార్తె తండ్రి బాప్టిజం తీసుకుంటుండగా ఎటువంటి కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ, ఎటువంటి సమస్య కానీ, ఎటువంటి శోధన కానీ రాకుండా యేసుక్రీస్తు నామములో నీ బిడ్డను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసు నామములో నీ బిడ్డను నాయన బండ మీద కట్టిన పునాదిలాగా భద్రపరచని తండ్రి. తలంపులు, ఆలోచనలు నాయన అటు ఇటు కదులుతూ ఉండగా యేసు నామములో ప్రతి విధమైన సైతాన్ ఆలోచనలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆలోచనలు నేను స్థిరపరచండి తండ్రి. నీ వాక్యములో భద్రపరచండి, నీ సన్నిధిలో నిలబెట్టండి తండ్రి. నీ సంఘములోనైనా పునాదిలాగా అయా నీ బిడ్డని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా నీకు స్తోత్రములు తండ్రి. నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, నీ బిడ్డను ఆశీర్వదించండి. యేసు రక్తములో నీ బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆఖరి వరకు నాయన నీ బిడ్డను నాయనా నీకు స్తోత్రం అభిషేకముతో తండ్రి. అయా నీకు స్తోత్రములు తండ్రి. నీ సంఘములో తండ్రి నాయన అనేకులకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపించి మేలు చేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఓకే. సరే, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుని వాక్యంలో వ్రాయబడ్డ ఆజ్ఞలను బట్టి, నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు నేను బాప్టిజం ఇస్తున్నాను. ఒకసారి ఏం చేస్తావంటే ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోవద్దు, సరిగా మొత్తం ఫుల్ తినప్పుడు నోరు తెరవగా. నేనేం చేసిందంటే శిరీష నోరు ముక్కు పోసుకుంటగా నోరు తెరిచింది. ప్రేమ ఏం చేసిందంటే అంత మునిగిపోయినగా చేయి పైకి ఎత్తింది. అటు చేయకుండా పూర్తి